మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 27వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు సీనాయి పర్వతము పైన మోషేకు ప్రత్యక్ష గుడారము, అందులోని ఉపకరణాలు, వాటి నిర్మాణ క్రమమును గురించి వివరిస్తూ ఉన్నారు. మోషేకు దేవుడు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణం ఎలా ఉండాలి, ఏ పదార్థములతో ఆ మందిరము నిర్మించబడాలి, ఆ పదార్థములు ఎలా వాడాలి, ఆ వస్తువులు ఎలా వాడాలి అనే విషయాలను చాలా స్పష్టంగా వివరించి చెబుతూ ఉన్నారు. ఈ క్రమములో ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణములు ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసే అడ్డుతెర దేనితో నిర్మించబడాలి, తయారు చేయబడాలి అనే విషయం, పరిశుద్ధ స్థలములో ఉండాల్సిన ఉపకరణాలు, సన్నిధి రొట్టెల బల్ల మరియు దీపస్తంభం, వాటి తయారీ విధానము కూడా దేవుడు మోషేకు వివరించి చెప్పారు. ఆ తర్వాత మందిరము ఏ విధంగా నిర్మించబడాలి, తుమ్మకర్రతో తయారు చేయబడిన పలకలకున్నటువంటి ఆ యొక్క కుసులు అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. కుసులు అనగా ఇంగ్లీష్లో సాకెట్స్ అంటాం. సాకెట్స్ అంటే అవి ఎలా ఉంటాయి, అవి ఒక బేసులాగా ఉంగరాల మాదిరిగా ఉంటాయన్నమాట. వాటిలోకి తుమ్మకర్రతో తయారు చేయబడిన వెండి తిమ్మెలను దిగగొడతారు. అలా దిగగొట్టినప్పుడు జరిగేది ఏంటంటే ఆ పలకలు అనేవి స్థిరంగా నిలబడతాయి. అప్పుడు మందిరము స్థిరంగా నిలబడుతుంది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఇలా ఒక్కొక్కటిగా దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన విషయాలను వివరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దేవుడు మోషేకు మరొక విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణ భాగములో ఉండాల్సిన బలిపీఠము, దాని నిర్మాణము, దాని కొలతలు, బలిపీఠమునకు సంబంధించిన ఉపకరణాలు ఎలా ఉండాలి, అవి ఎలా నిర్మించబడాలి అనే విషయాన్ని దేవుడు మోషేకు వివరించి చెబుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములన్నీ కూడా మేలిమి బంగారముతో తయారు చేయబడటం మనం చూచాం. ఈ యొక్క బలిపీఠము దేనితో తయారు చేయబడుతుందంటే ఇత్తడితో తయారు చేయబడుతుంది. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే ప్రత్యక్ష గుడారములోని ఉపకరణాలు తుమ్మకర్రతో తయారు చేయబడ్డాయి, దేవుని యొక్క మందిరము సహా. మరి ప్రత్యక్ష గుడారము యొక్క వెలుపల అంటే ఆవరణములో ఉన్నటువంటి ఈ బలిపీఠము కూడా తుమ్మకర్రతో తయారు చేయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, తుమ్మకర్ర విశిష్టత మనం ఎరిగి ఉన్నాం. దాని ద్వారా ఎన్నో ఆత్మీయమైనటువంటి విషయాలను కూడా నేర్చుకున్నాం. ఈ తుమ్మకర్ర మనకు గుర్తుగా ఉంది కాబట్టి ముళ్ళు కలిగినటువంటి ఆ తుమ్మ చెట్టు, అందము లేని తుమ్మ చెట్టు, కాయలు తినడానికి వీలు లేనటువంటి తుమ్మ చెట్టు మనమే. అలాంటి మనలను దేవుడు తన యొక్క ఆలయముగా, తన యొక్క మందిరముగా నిర్మిస్తూ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన ఆలయము పరిశుద్ధమైనది కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి.
ప్రభునందు ప్రియమైన వారులారా, అన్ని ఉపకరణములను దేవుడు బంగారముతో తయారు చేయించారు. మరి బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆయన ఇత్తడితో తయారు చేయమంటున్నాడు? ఆవరణములో ఉందనా? లేదంటే ప్రత్యక్ష గుడారము లోపల లేదు కాబట్టి, అది వెలుపల ఉంటుంది కాబట్టి, ఆ ఆవరణములో ఉండేటటువంటి ఉపకరణము కాబట్టి, దానిని బంగారంతో ఎందుకు తయారు చేయించాలి అని దేవుడు అనుకొని ఉంటారంటారా? కానే కాదు. ఇత్తడి దేనికి గుర్తు అంటే, దేవుని యొక్క తీర్పునకు గుర్తు. ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించి తప్పిపోయినప్పుడు, ఆ వ్యక్తి మీదికి ఖచ్చితంగా దేవుని తీర్పు వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుంది. ఇప్పుడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే, దేవుని యొక్క తీర్పు నుండి తప్పించబడాలంటే, ఆ పాపము పరిహారము చేయబడి, ఆ పాపము చేసిన వ్యక్తి విమోచన పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ ఇత్తడి బలిపీఠము మీద యాజకుని చేతికి తన పక్షంగా బలి పశువును అప్పగించాలి. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ బలి పశువును వధిస్తాడు. వధించబడినటువంటి ఆ బలి పశువు ఏమవుతుందో తెలుసా? ఈ ఇత్తడి బలిపీఠము మీద పేర్చబడుతుంది. ఎప్పుడైతే ఇత్తడి బలిపీఠం మీద ఆ బలి పశువు పేర్చబడి దేవునికి బలిగా అర్పించబడుతుందో, అప్పుడు పాపము చేసినటువంటి ఆ వ్యక్తి మీద నుండి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు అనేది మళ్ళించబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకని దేవుడు ఇత్తడిని ఆవరణములో ఉన్న ఈ బలిపీఠము కొరకు ఉపయోగించమని చెప్పారు. ఇత్తడి దేనికి గుర్తు? దేవుని యొక్క తీర్పుకు గుర్తు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ దినాల్లో ఎవరైనా పాపం చేసినప్పుడు, ఎవరైనా దేవునికి విరోధంగా లేచినప్పుడు, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో మరి నడుస్తూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రంలోని విధులను గైకొనక వాటిని పాటించినప్పుడు, అపరాధులుగా ఎంచబడినప్పుడు ఏం చేస్తారంటే, మరి వారు దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు పాత్రులైపోతారు. ఆ శిక్ష నుండి వారు తప్పించబడటానికి బలిని అర్పించాలి. ఆ బలి ఈ ఇత్తడి బలిపీఠం మీద అర్పించబడుతుంది. కనుక దేవుని యొక్క శిక్ష, దేవుని తీర్పును ఈ బలిపీఠము తీసివేస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, అలాగైతే మనము కూడా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు పాత్రులమై ఉన్నాం. ఎందుకయ్యాము? దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయగా, ఆ పాపము వలన భయంకరమైనటువంటి మరణమనేటటువంటి జీతమును మనం సంపాదించుకున్నాం. మరి ఈ క్రమంలో మనం చూచినప్పుడు మన పరిస్థితి ఏం కావాలి? మనము దేవుని ఉగ్రతకు పాత్రులం కావాలి. అయితే మన దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా బలిగా అర్పించిన మన పాపములు మనము తీసివేసుకోవడం అనేది అసాధ్యం. 49వ కీర్తనలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, 49:7వ చరణం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 9వ చరణం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనము విమోచించబడటానికి చెల్లించాల్సినటువంటి క్రయధనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది, అది ఎన్నటికీ తీరదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పాపం చేసిన మానవునికి విమోచన ఎక్కడి నుంచి లభిస్తుంది? పాపం చేసిన మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత వలన పాపము, తద్వారా మరణం అనే జీతమును పొందుకొనినటువంటి మానవుడు దేవుని తీర్పు నుండి, దేవుని ఉగ్రత నుండి ఎలా తప్పించబడతాడు? దేవుని శిక్ష నుండి ఎలా తప్పించబడతాడు? ఏ బలి అర్పించినా మన పాపభారమును తీసివేయుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పోనీ గొర్రెలను, కోడెలను, మేకలను వధిద్దామా? అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఏమి చేసినా, ఎన్ని బలులు అర్పించినా
మానవుని యొక్క పాపము తీసివేయబడదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి పాపము తీసివేయబడాలంటే హెబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మానవుడు ఎన్ని బలులు అర్పించినా, ఆ బలి పశువుల యొక్క రక్తం ఎంత చిందించినా ఎక్కడా పాపం తీసివేయబడటం లేదు. తీసివేయబడటం అనేది అసాధ్యం. మరి ఏ బలి దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క శిక్ష నుండి మానవుని తప్పిస్తుందంటే ఒకే ఒక్క బలి. ఆ బలి, ఆ పరిశుద్ధమైనటువంటి బలి ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. హెబ్రీ పత్రిక 10:10 చదివితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికినీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే, పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఎంత శ్రేష్టంగా దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తూ ఉందో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే తన్ను తాను బలిగా అప్పగించుకున్నారు. మన మీద ఉన్న దేవుని ఉగ్రత, దేవుని శిక్ష యావత్తూ కూడా ఆయన మన స్థానంలో భరించి మనలను పరిశుద్ధపరిచాడు. ప్రధాన యాజకుడైతే ఎన్ని బలులు అర్పించినా ఆ బలులేవి మానవుని యొక్క పాపములను తీసివేయలేకపోతూ ఉన్నాయి. కానీ ప్రభువు అయితే తన్ను తానే బలిగా అర్పించుకొని కలువరి శిలువలో మరణించి మనలను దేవుని ఉగ్రత నుండి తప్పించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. దేవుడు సిద్ధపరిచినటువంటి శిలువ అనేటటువంటి బలిపీఠం మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము జరిగించుట కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి బలిగా వధించబడ్డారు, అర్పించబడ్డారు. కనుక ఆయన కార్చిన రక్తంలో మన పాపములన్నీ నేడు కడగబడ్డాయి, మనం శుద్ధులమయ్యాము. ఆలోచన చేయండి, బలిపీఠం యొక్క ప్రాధాన్యత ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, అది ఇత్తడితో ఎందుకు తయారు చేయబడుతుందో కూడా మనం చూస్తున్నాం. ఇత్తడి దేవుని తీర్పుకు గుర్తు. దయచేసి ఆలోచన చేయండి. అలాగైతే ఇశ్రాయేలీలు మరొకసారి పాపం చేస్తే దేవుడు మోషే ద్వారా ఇత్తడి సర్పాన్ని తయారు చేయించాడు. ఆ సర్పాన్ని నిదానించి చూచిన వారికి ఏముందో తెలుసా? మరణము నుండి తప్పించబడుట అనేటటువంటి గొప్ప ధన్యత ఉంది. అలాంటి వారు మరణించకుండా మరణము నుండి తప్పించబడతారు. అలాగైతే యోహాను సువార్త 3:14 ప్రకారం అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూచారా, ఇత్తడి దేనికి గుర్తుగా ఉంటూ ఉందో, ఆ ఇత్తడి సర్పం ఎలాగైతే ఎత్తబడిందో మన ప్రభు మన పాపముల కొరకు అలాగే సిలువలో ఎత్తబడ్డాడు, మొత్తబడ్డాడు, మరణించాడు. కాబట్టి గొప్ప విమోచనము మనకు లభించింది. తండ్రి సిద్ధపరిచిన సిలువ అనే బలిపీఠం పైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించబడ్డారు, బలి పశువుగా వధించబడ్డారు. కాబట్టి నేడు మనకు విమోచన లభించింది. బలిపీఠము, దాని ప్రాధాన్యత, అది ఇత్తడితో ఎందుకు తయారు చేయబడిందో అనే విషయాలను మనం చూస్తూ ఉండగా మన ప్రభువు మీద మనం మరింతగా ఆధారపడదాం. హృదయపూర్వకంగా ఆయన్ని సేవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. నీరు కట్టి ఫలింపచేసి ఆలకించిన మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.